లోహిత నీలం మరియు ఎరుపు వర్ణం కలిగిన బాలుని రూపంలో ఉద్భవించింది. 3. రుద్రనామకరణం. పుట్టగానే ఆ బాలుడు తనకు పేరు నివాసం లేదని గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. రోదనం ఏడవడం చేసినందున బ్రహ్మతనికి రుద్రుడు అని నామకరణం చేశాడు. 11 రుద్రనామాలు నివాసస్థానాలు. బ్రహ్మదేవుడు రుద్రునికి 11 పేర్లను, వారు నివసించడానికి 11 ప్రదేశాలను కేటాయించాడు. 11 రుద్రుల పేర్లు. కేటాయించిన నివాసస్థానాలు: 1. మన్యువు. 1. హృదయం. 2. మనువు. 2. ఇంద్రియాలు. 3. మహీనస. 3. ప్రాణం. 4. మహాను. 4. ఆకాశం. 5. శివుడు. 5. వాయువు. 6. ఋతధ్వజుడు. 6. అగ్ని. 7. ఉగ్రరేతస్సు. 7. జలం. 8. భవుడు. 8. పృథ్వీ. భూమి. 9. కాలము. 9. సూర్యుడు. 10. వామదేవుడు. 10. చంద్రుడు. 11. ధృతవ్రతుడు. 11. తపస్సు. ఈ పురాణగాథలు శివుని యొక్క పరమాత్మ స్థితిని మరియు సృష్టికార్యంలో ఆయన పోషించే వివిధ రూపాలను వివరిస్తాయి.